ఆఫ్ లిబర్టీ బయట. ఇప్పుడు టైం 1:52 అన్నమాట. 2 o'clockకి బోట్. 8 minutesలో బోట్లో ఉండాలి మేము. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మేము రెడీ క్లియర్ ఉందా కూడా ఒకటి ఇట్లాంటి చెక్క పెట్టి ఉండాలండి. ఒకటి బిర్యానీ హౌస్ కూడా ఉందన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దండే వైబ్స్. న్యూయార్క్ సిటీలో ఉన్నాము. ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నమాట. హే అబ్బి, that's the Central Park. oh this one ఇదేనా? కాదులే, సెంట్రల్ పార్క్ అదే చేసాను. మేము ఇప్పుడే లంచ్ చేసి సెంట్రల్ పార్క్కి సెంట్రల్ పార్క్ కాదు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి బయలుదేరాము. ఫుల్ అవి ఇండియన్ రెస్టారెంట్ చూడంగానే సో హ్యాపీ అన్నమాట. ఫైనల్ గా ఒరిజినల్ ఫుడ్ తింటున్నాం మనము అని ఎక్సైట్ అయ్యాడు. అక్కడికి వచ్చేయింది ఇంట్లో. ఫెయిల్ హర్షిని about the food. Oh, I like the water. And the trip. Oh, the trip is so fun so far. And I can't wait to go to the statue and the Empire State also. 2 miles. న్యూయార్క్ డౌన్ టౌన్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ రోడ్స్ ఉన్నాయి. అసలు ఒకటి కానీ మిస్ అయ్యామంటే 1 గంట తిరగాలేము రోడ్ల మీద పడి మళ్ళీ ఆ రోడ్డుకి రావడానికి. ఎన్ని కర్వ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి, బాగా తెలిసి ఉండాలి మ్యాప్ గురించి. మాన్హాటన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం రైటా? రైట్ 350 feet రైట్ ఎగ్జిట్. ఇదే ఇటు వెళ్ళాలి మళ్ళీ టర్న్. ఇంకొక బ్రిడ్జ్ ఎక్కుతున్నాం వెంటనే. ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి బయటంతా. మాకు కానీ స్టాచ్యూ కనిపించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయిపోయామే. టికెట్స్ వేస్ట్, బోట్ రైడ్ వేస్ట్. మేము వెళ్ళే లోపల సన్ వస్తే బాగుంటుంది కొంచెం. ఇంకొక 17 minutesలో మేము పార్కింగ్కి రీచ్ అవుతాము. దాని తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తాం అనమాట. పార్కింగ్ ఇక్కడ 1 న్యూయార్క్ ప్లాజా అనమాట. ఇక్కడ పార్క్ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి బయలుదేరాము. ఓకే, ద బిల్డింగ్స్ న్యూయార్క్, డౌన్ టౌన్ న్యూయార్క్. మేము కార్ ఇక్కడ న్యూయార్క్ ప్లాజాలో బేస్మెంట్లో పార్కింగ్ ఉందన్నమాట. మేము రావడం వెళ్ళి కిందకి వెళ్ళి పార్క్ చేసి ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వాక్ చేస్తున్నాము. సో ఇట్స్ అ బిజీ డౌన్ టౌన్ ఏరియా అన్నమాట. రాత్రి చూసింది ఒకటి, ఈరోజు మళ్ళీ వెళ్తుంది ఇంకొకటి. ఎవ్రీబడి ఈజ్ బ్యాకింగ్ లైక్ టికెట్స్ తీసుకోవడానికి. లెట్స్ మీ లైక్ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ అట్లా స్మైల్ ఇచ్చేసి అవాయిడ్ చేయాలంతే ఎవరైనా కానీ. వచ్చి పైన పడిపోతున్నారు, అటు రండి ఇటు రండి, లిటిల్ క్రేజీగా ఉన్నారు. స్ట్రీట్ షాపింగ్ మొత్తం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బయట లైక్ మ్యాట్స్ మీద వేసేసి అమ్ముతున్నారు అనమాట. ఓన్లీ హ్యాట్స్. పాపం ఇప్పుడు వర్షం పడితే ఏం చేస్తారో వీళ్ళు. సో మేము టికెట్ కౌంటర్కి వాక్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 mile పార్కింగ్ నుంచి ఒక 1 mile వాక్ చేసాము. వెళ్ళి టికెట్ తీసుకొని బోట్ దగ్గరికి వెళ్ళాలి. బయట చాలామంది సేల్ చేస్తున్నారు కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే వాళ్ళని నమ్మద్దు, కొనద్దు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాళ్ళదే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, ఇక్కడే తీసుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు 2 o'clockకి ఓపెన్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చిన్న హట్స్, టికెట్ కౌంటర్ హట్స్ ఉన్నాయి, పార్క్ స్టోర్ ఉన్నాయి, లిబర్టీ షిప్కి రెండింటికి. ఇక్కడ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం 1:52 అనమాట. 2 o'clockకి బోట్.
తీసుకున్నాము. సో 8 minutesలో బోట్లో ఉండాలి మేము. ఇప్పుడు పరిగెత్తాలి 8 minutesలో ఉండాలంటే. Let's go. You can? You can? Yeah. Okay. చూడండి ఇంత బాగా ప్లే చేస్తున్నారు. క్రూజ్ వెయిట్ చేస్తుంది ఇక్కడ, చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళెట వెళ్ళిపోయారే డాడీ వాళ్ళు. ఓకే యా ఐ ఫౌండ్. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉందన్నమాట. అక్కడ కొంచెం టైం పట్టేలా ఉంది మాకు. సో మచ్ వాక్. ఎంత వాక్ చేసామంటే లిటరల్లీ పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో ఎలాగైతే కస్టమ్స్ చెక్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. నౌ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. మిస్ అయిపోతామేమో అనుకున్నా, టైం అయిపోయింది కదా. ఇంకా చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో ఓకే గుడ్, నో వరీ. డాడీ హెడింగ్ పరిగెత్తుకొని వచ్చాం. కానీ వెయిట్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే. ఇంకో 15 minutesలో మళ్ళీ ఇంకొక బోట్ ఉంది, బయలుదేరింది క్రూజ్. ఓకే చాలా ఎంత 5 minutesలో ఫుల్ అయిపోయింది. అబీగడ్ ఫ్రెండ్ పిల్లర్ వస్తుంది. బర్డ్స్ ఆడుకుంటున్నాడు అవి. చిన్న చిన్న బర్డ్స్ వచ్చాయి. పిచ్చుకలు బుజ్జి పోడిది. పిచ్చుకు బలంది. సో ఇంకొక బోట్ వచ్చేసింది అనమాట. వాళ్ళు ఇది ఇంకా పెద్దది, ఇందాక వెళ్ళిన దానికన్నా ఇది ఇంకా పెద్దగా ఉంది. వీళ్ళు ఆఫ్ బోర్డ్ అయితే మేము ఆన్ బోర్డ్ అవుతాము. పైకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఓ కూర్చోడానికి కూడా ఉంది పైన. గుడ్ గుడ్. యా we are heading to Statue of Liberty. బోట్ ఎక్కేసాము అనమాట. వన్ టాప్ కూర్చున్నాము. పార్క్లో ఇంత వేడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. చెమటలు కారిపోతున్నాయి, ఎండలు. వీళ్ళైతే తడిసిపోయారు, హర్షిని వాళ్ళ డాడీ ఇద్దరు. నేను అబ్బిగడు కొంచెం ఓకే. కానీ ఆ వర్షం పడే ముందు ఆ హ్యూమిడిటీ ఉంటుంది కదా, వేడిగా. I hope it rains. అనుకున్నాం రెయిన్ పడుతుందని. బట్ మేము పైకి వచ్చి ఇప్పటిదాకా క్లౌడీగా ఉంది. వచ్చి కూర్చోగానే ఎండ వచ్చేసింది. నేను ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నా కదా, అబ్బా మనం వెళ్ళేసరికి ఎండ వస్తే బాగుండు అని. అలాగే ఎండ వచ్చింది. అవి నుంచొని చూడాలంటే బోట్లు. కోల్గేట్ చూడారా పెట్టారు, వాచ్ పెట్టి కింద కోల్గేట్ యాడ్ కనిపించట్లేదు. కానీ క్రూజ్ కదులుతుంటే మంచిగా చల్లటి గాలి వస్తుంది. ఫీలింగ్ సో గుడ్ ఇప్పుడే కదా. కదులుతుంటే చల్లగాలి బాగుంది కదా. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తాను. నేనైతే హ్యాపీగా కూర్చుంటా. కంపెనీ మీరు హ్యాపీగా రిలాక్స్ అవుతారా? నేను వ్యూ థర్డ్ టైమా ఫోర్త్ టైం. యా నాది సెకండ్ టైం. బట్ ఎవ్రీ టైం నాకు కొత్తగానే ఉంటుంది. Please let me have your attention for this vessel. The exit doors are located at the forward and aft. York, the shining torch of the Statue of Liberty rose from the bay. Shouts and cries of joy would erupt from the steamer decks. For many, Liberty enlightening. There is a big line for next island కోసం. So many people are waiting. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్.
ఇంకా బ్యాక్ ల్యాండ్ అవుతుంది అనమాట క్రూజ్. ఇటు వాక్వే ఫ్రంట్కి వెళ్ళడానికి. మేము ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. ఐలాండ్లో చాలా మంది ఉన్నారనమాట. లైక్ సో క్రేజీ. ఎలా ఉంది? సూపర్గా ఉంది. సూపర్ ఎప్పుడైనా బాగుంటుంది. కానీ ఇందాక వేడి ఉందనుకున్నాం కదా, ఈ ఐలాండ్స్కి వచ్చాక బాగుంది కదా, చల్లగా ఈ వాటర్ ఉండడం వల్ల చల్లటి బ్రీజ్ లాగా వస్తుంది అనమాట. మేము క్రౌన్ దగ్గర వెళ్ళట్లేదు కానీ లిబర్టీకి హెలికాప్టర్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. రౌండ్గా తిప్పుతున్నారనమాట. క్లియర్ ఉందా? చూడండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని క్లియర్ విజన్ కోసం రౌండ్ని చూడొచ్చు అన్నమాట. వాటర్ దాంతో తాగుతుంది. లెమనేడ్ టైం ఎండకి మంచిగా రిఫ్రెషింగ్ డ్రింక్. స్టాచ్యూ ఆఫ్ లెమనేడ్. స్టాచ్యూ ఆఫ్ లెమనేడ్. దట్ ఈస్ లెమనేడ్ స్టాండ్ ఉందన్నమాట. వాటర్స్ అన్ని స్నాక్స్ సెక్షన్. కూర్చున్నామా కొంతసేపు ఏమైనా? హౌ ఇస్ ద లెమనేడ్ అవి? ఇంత ఎండ టైంలో కావాల్సింది ఏంటంటే ఇలాంటి మిస్ట్ ఫ్యాన్ అన్నమాట. దిస్ ఫీల్స్ సో గుడ్. చిన్న వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయి. That is walking. Store for refreshments and books and yes. ఇలా వెళ్తే మళ్ళీ మనం క్రూజ్కి వెళ్ళిపోతాము నెక్స్ట్ ఐలాండ్కి. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో బ్యాక్ టు న్యూయార్క్ డౌన్ టౌన్కి వెళ్ళడానికి, ఇంకొకటి ఎల్లీస్ ఐలాండ్ అని ఇక్కడే ఉందన్నమాట. ఇంకొకటి దానికి వెళ్ళడానికి అనమాట. సౌండ్స్ ఆఫ్ ఎర్త్. ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాడు, ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాడు. అభినా ఎక్స్ప్లోరింగ్. యు లైక్ ఇట్? న్యూయార్క్ నుంచి వచ్చారు, న్యూయార్క్ పార్క్ నుంచి వచ్చారు ఇక్కడికి. వాళ్ళు దిగితే మేము ఎక్కుతాం అన్నమాట. కానీ చాలా మంది ఎండలో ఉన్నాం. చిన్న క్రూజ్. ఇప్పుడు మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఐలాండ్ నుంచి ఎల్లీస్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే ముందు మనకి ఆ క్రూజ్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చుట్టూ ఒక సర్కిల్ వేసి ఎల్లీస్ ఐలాండ్కి తీసుకెళ్తారనమాట. మీలో ఎంతమందికి ఇలా క్రూజ్లో వెళ్ళేటప్పుడు వ్యూస్ని చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం? ఇక్కడ మావాడు లోపలికి రానని ఇలా నుంచొని వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మేము ఎల్లీస్ ఐలాండ్కి రీచ్ అయ్యామన్నమాట. ఎల్లీస్ ఐలాండ్ అంటే ఏంటంటే బ్యాక్ దెన్ అంటే 1892 నుంచి 1954 వరకు ఇమిగ్రేషన్ ఇన్స్పెక్షన్ ప్రాసెసింగ్ స్టేషన్గా ఉండేదంట ఈ ఎల్లీస్ ఐలాండ్. సో ఆల్మోస్ట్ ఈ ఇయర్స్లో 12 మిలియన్ ఇమిగ్రెంట్స్ వచ్చారంట బయట కంట్రీస్ నుంచి న్యూయార్క్కి. సో ఊహించుకోండి అప్పట్లో ఎంత బిజీగా ఉండేదో ఈ ప్లేస్.
తరువాత అంటే 1965 నుంచి ఈ ప్లేస్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నేషనల్ మాన్యుమెంట్గా యూజ్ చేస్తున్నారనమాట. పబ్లిక్ వెళ్ళి చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. బ్యాగేజ్ రూమ్ అంట. బ్యాగేజెస్ గోల్డెన్ డేస్ ఇలాంటి బ్యాగేజెస్లో క్యారీ చేసేవాళ్ళు. ఇవి కూడా పెద్ద పెద్ద మనకి నాకు తెలిసి మా ఇంట్లో కూడా ఒకటి ఇలాంటి చెక్క పెట్టి ఉండాలండి ఒకటి. నాట్ ది సేమ్ థింగ్ కానీ అది వుడెన్ కలర్ చెక్క పెట్టండి మనకు కూడా ఉంటాయి కదా అవి. వీళ్ళు చూడండి ఎంత జాగ్రత్తగా మ్యూజియంలో పెట్టి విజిటర్స్ కోసం చూపిస్తున్నారు. మా పిల్లలకి అసలు ఇదే ఫస్ట్ టైం కదరా మీరు చూడ్డా ఇలాంటి బాక్సెస్. వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఇలాంటివి. కింద లాక్కెళ్ళేది కూడా చూడాలి, అది కూడా ఇంకా ఇంత స్ట్రాంగ్ ఉందో ఐరన్ది. ఇప్పట్లో చూడు అసలు ఎంతెంత ప్రతి పోర్ట్లో లగేజెస్ అన్నీ చూడు ఎలా వెయిట్ అంటే హ్యూమన్లే లిఫ్ట్ చేసేవాళ్ళు, మిషన్లు ఏం లేవు చూడ టూల్స్. అమ్మాయి చూడండి భలే ఉన్నాయండి అందరు ఈ డ్రెస్ అప్పట్లో. అందరు ప్రిన్సెస్ లాగా డ్రెస్ వేసుకున్నారు. నీకు చూడమంది ఏంటి చూడు అక్కడ ఎంత కష్టపడుతున్నారంటే డ్రెస్సులు కనుక అప్పుడు డ్రెస్సులు అంట, ఇక్కడంతా చూడు డ్రెస్సులు అంతా ప్రిన్సెస్ డ్రెస్సులు అంట. లేడీస్ థింగ్. అమ్మాయిలు ఎక్కడున్నా అమ్మాయిలే. ఎల్లీస్ ఐలాండ్లో నుంచి న్యూయార్క్ డౌన్ టౌన్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. The big carnival cruise. ఇప్పుడే వెళ్తుంది రోజు కూడా. డాడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెతుకుతున్నారు మమ్మల్ని పైగా. సో ఇప్పుడు మేము ఎల్లీస్ ఐలాండ్ నుంచి బ్యాక్ టు న్యూయార్క్ వెళ్తున్నాం అనమాట. మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి వాక్ చేసుకుంటూ 9/11 మెమోరియల్కి వచ్చేసామన్నమాట. లుక్ ఎట్ దిస్, దిస్ ఈస్ ద వన్. ఎంత ఫ్రీగా ఎవరైనా ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేయచ్చు, వెయిట్ చేయక్కర్లేదు. వస్తున్నా. 2001లో టెర్రరిస్ట్ అటాక్లో కూలిపోయిన ట్విన్ టవర్స్లో ఆల్మోస్ట్ 2900 మెంబర్స్ చనిపోయారు అనమాట. వాళ్ళకి గుర్తుగా కట్టినవే ఈ 9/11 మెమోరియల్. ఈ మెమోరియల్ని 2011 సెప్టెంబర్ 11న అంటే టెర్రరిస్ట్ అటాక్ ఏ రోజైతే జరిగిందో అదే రోజున 10 years తర్వాత ఓపెన్ చేశారనమాట. సో ఇది ఆల్మోస్ట్ 8 acresలో ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నది ఒక పూల్, ఇంకొక పూల్ అదర్ సైడ్ ఉంటుంది అనమాట. ఇలాగా చనిపోయిన వాళ్ళందరి పేర్లని ఇలా బ్రాంజ్ ప్లేట్స్ మీద చెక్కారనమాట. మేము వెళ్ళినప్పుడు చూస్తే చాలామంది ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయారో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా చాలా బాధేసింది మాకు కూడా. కానీ వాళ్ళకి గుర్తుగా ఇంత పెద్ద సిటీలో ఇది ఏర్పాటు చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఇది సౌత్ పూల్, నార్త్ పూల్ కూడా ఉందన్నమాట, రెండు కట్టారు. ప్లీజ్ కీప్ అవే ఫ్రమ్ ఫ్రంట్ ఎడ్జ్. మొత్తం స్ట్రీట్ ఫుడ్స్, అసలు ఎన్ని ట్రక్స్ ఉన్నాయో స్ట్రీట్ ఫుడ్ ట్రక్స్. సో ఇక్కడ ఇండియన్ బిర్యానీ హౌస్ కూడా ఉందన్నమాట. బిర్యానీ తీసుకుంటున్నాము డిన్నర్కి తీసుకెళ్ళడానికి. ఇట్ లుక్స్ రియల్లీ గుడ్ అని. సో మన స్టఫ్ చేస్తున్నారు లోపల. ద ఆపోజిట్ మన ఏంటి బ్రాడ్వే స్ట్రీట్లో ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్నది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ అనమాట. చాలా 1800sలో కట్టిన చర్చ్ అనమాట. సో దీని తర్వాత ఇక్కడ మేము చూసాము న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది
ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎక్స్చేంజ్ మార్కెట్ అన్నమాట. ఈ వరల్డ్ వైడ్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంతా ఈ న్యూయార్క్ స్టాక్ మార్కెట్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఏంట్రా పొగ వస్తుంది కింద నుంచి, ఏంటిది? ఆల్మోస్ట్ ఒక 1 మైల్ నడిచేసి మా పార్కింగ్ లాట్కి వెళ్తున్నాం అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ వాకింగ్ ఆన్ న్యూయార్క్ స్ట్రీట్స్. కార్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. మా వాళ్ళు వెయిట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మేము ఇంకా ఇటు నడిచి మళ్ళీ అటుకి వెళ్ళాలి, బికాజ్ మా కార్ ఆ బిల్డింగ్లో ఉంది. అక్కడికి వెళ్ళిన కాస్కో అని మాత్రం వదిలేదు. మేము కాస్కోకి వచ్చాము దేనికంటే మెయిన్గా వాటర్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ న్యూయార్క్లో ఉన్న కాస్కోలో ఒక డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఏంటంటే 2 స్టేట్స్ కాస్కో ఉందన్నమాట, కింద పైన. మాకు రెగ్యులర్గా ఏంటంటే ఓన్లీ సింగిల్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఇక్కడ స్పేస్ అవైలబిలిటీ తక్కువగా ఉండడం వల్ల 2 స్టేట్స్లో ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే కార్ట్స్కి సపరేట్ ఎస్కలేటర్ ఉందన్నమాట. యూజువల్గా మనం ఎలివేటర్లో తీసుకెళ్తూ ఉంటాము, ఇవి సపరేట్గా వాటికి లాక్ అయిపోతున్నాయి అన్నమాట. ఇలా పుష్ చేయగానే చాలా కొత్తగా అనిపించింది అనమాట చూడ్డం. మా కార్ట్ వచ్చేసింది. అందరినీ 5th ఫ్లోర్కి వస్తే 5th ఫ్లోర్లో బట్టలు అండ్ దెన్ ఫుడ్ సెక్షను అన్నీ ఉందన్నమాట. మాకు ఇప్పుడు మెయిన్గా కొంచెం వాటరు, కొంచెం బ్రేక్ఫాస్ట్ థింగ్స్ కావాలండి, క్విక్ స్నాక్స్ కావాలన్నమాట. అవి తీసుకెళ్ళడానికి వచ్చాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. బై ద వే, ఇది రాఖీ రోజు తీసిన, అంటే ఈరోజు తీసిన వీడియో అన్నమాట, ఫుల్ మూన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. Thank you so much for watching this video. See you all in our next video. Bye bye.